మంత్రకాళి. ఏంట్రా ఇది? ఇది తన కళ్ళల్లోకి ఊదబోయే మిరపపొడి. దేనికి? ఈ ₹2 మిరప్పొడితోనే ఆ $2,00,000 కొట్టేయబోతున్నాం. ఎలా? ఎలాగా? ఏంటలా? ఇది కూడా తెలియదా నీకు? తను తిన్నగా నీ వైపు వస్తుంటుందా? నువ్వు కూడా తన వైపు తిన్నగా వెళ్తూ ఉంటావా? నువ్వు తన దగ్గరికి చేరుకుంటావా? తను నీ దగ్గరికి చేరుకుంటుందా? నువ్వు తనను చూసేలోగా తను నిన్ను చూసేలోగా తన ముఖానికి ఎదురుగా అలాగే దీన్ని ఊదేసేయి. ఎలా రా? ఎలా నడుగుతావు? ఆ మాత్రం కూడా తెలియదా నీకు? ఇదిగో ఇలా. ఒరే నీచ నికృష్ట దరిద్ర దామోదరా, ఎందుకు దేవరా మిరపడినాలా? పొరపాటు ఊదేవా? అది ముందే చెప్పొచ్చుగా. ఒరే నీ కళ్ళు మండుతున్నాయా? బాగా మండుతున్నాయి. కావాలంటే నేను కళ్ళు తెరవలేకపోతున్నాను. సరే తెలిసి ఊదు. అయ్యో కవ్వు తిరిగట్టు కలమంట పెట్టరా. Your flowers. Thank you. Bye. అయ్యో డాలర్! Catch him. ఏయ్ ఆగరా! ఏయ్ ఆగే! ఏయ్ మీ కాబోయే అల్లుడు ప్రీతి చైన్ కుట్టేసిన దొంగ వెనక పరిగెడుతున్నాడు. ఆయన కాపాడబోయేది చైన్ $1 కాదురా, నా లెవెల్ ని అమెరికన్ డాలర్ లెవెల్ కి ఎక్కడికో తీసుకుపోతున్నాడు. ఏయ్ ఏయ్ ఆగరా! మా అమ్మకి కంటికి ఆపరేషన్ చేయించాలన్నా, మా అక్కకి గుండెకి ఆపరేషన్ చేయించాలన్నా, One వదలకండి. మా కుటుంబమే కష్టాల్లో ఉందన్నా. సరే పట్టుకో. My dollar. మీద చూడకన్నా చింతబాద్. Hey. ఆగో! అయ్యో మళ్ళీ ఎప్పుడు పడుతున్నాడండి? My dollar. ఏయ్ ఎక్కడికి మళ్ళీ వెళ్తావా? పట్టుకున్నావేంటో? రాను మంచోడువా చెడ్డోడువా? అమ్మాయి వస్తే మంచోడిని, రాకపోతే చెడ్డోడిని. ఇవ్వరా? My dollar. అయ్యో అమ్మాయి వచ్చేసింది. మీరే కంగారు పడకండి. అయ్యో నేను పరిగెత్తలేదు, నా గోపి లేతున్నా, నేను మారిపోయాను. అమ్మా ఇదిగోమ్మా నీ చైను. గాంధీ గారు చెప్పిన స్వతంత్రం నిజంగా వచ్చిందమ్మా. ఇక మీలాంటి వాళ్ళు నగలేసుకుని తిరగొచ్చు. ఇదిగో కాపాడటానికి చాలా మంది వచ్చారు కదా. Excuse me, sir. డాలర్ నా డాలర్ని మీ డాలర్గా భావించి పరిగెత్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక దొంగనే చేంజ్ చేశారు. ఐ లైక్ యూ వెరీ మచ్. దీన్ని ఆ దొంగ లాక్కుని పారిపోతుంటే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. ప్లీజ్ దీన్ని నా మెడలో వేయరు. భయంకరంగా మంటుందిరా. గుంటూరు కరమై ఉంటుంది. ఏంట్రా? ఏమైంది? కళ్ళు ఎక్కువగా మండుతున్నాయా? కళ్ళు కాదురా, కడుపు మండుతోంది. ఎందుకని? అటు చూడు, తాళి కట్టేస్తున్నాడు. ఏమైందిరా? పండు జారి పాలల్లో పడింది అంటుంటారు కదా, దీనేరా. ఇదిగో పంతులు, మా అల్లావుద్దీన్ జాతకం ఎట్టా ఉంది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? మనవల్ని మనవరాల్ని ఎప్పుడు ఎత్తుకుంటాం? హలో, అలావుద్దీన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అది చెప్పు ముందు. అద్భుతంగా ఉంది. వీడు సామాన్యమైన జాతకుడు కాదు. కార్ల మార్క్స్, నటరత్న ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరి జాతకాలు ఒకటిగా కలిస్తే ఇతని జాతకం. ₹10 పీక్కోవడం కోసం పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పి పొగుడుతున్నాడు, చూసావా? ఏంటి? ఇతను తిరుగులేని నాయకుడు అవుతాడయ్యా. అల్లావుద్దీన్కి అద్భుత దీపం దొరుకుతుందో లేదో చెప్పండి. అద్భుత దీపం ఏమిటి? అందాలు యువరానే దొరుకుతుంది. ఈ ఇళ్ళక్కడి నుంచి దిగబడ్డారే, సింగారించుకుని మన పేటకొస్తున్నారు. ముందుగా వెళ్తున్న పిల్ల దగ్గర ఉన్న గొడుగు చూడు, ఈ చిత్రంగా ఉంది. బంగారు బొమ్మలా ఉంది. ఎవర్రా? ఈ అక్క వాళ్ళని ఫ్యాంట్ వేసుకొస్తుందిరా. అవునరా, చూడరా ఎంత లూజ్ గా ఉందో. మిస్టర్ అలావుద్దీన్, I would like you to participate in fashion show. Would you like to come? I'll make you one of the finest model in the country. Come na, please. ఒరే నందు, ఒక్క ముఖ అర్థం కావట్లేదు. ఇటు రారా. రే
ఈమె కాన్వెంట్ ఇంగ్లీష్ లో ఏముంటుందో చెప్పరా? అలావుద్దీను ఈ అక్క నిన్ను వస్తావా అని అడుగుతుంది. ఇలా చూడమ్మా, అయ్యయ్యో. మా వాడు అలాంటాడు కాదు. అయ్యో అదేం కాదు, కోపడగానే తెలుగులో మాట్లాడుతాం చూసావా? ఫ్యాషన్ షో కోసం నిన్ను పిలుస్తున్నాం. పాయసం తినడానికి వస్తావా అని అడుగుతుందిరా. అది కాదురా. వివరంగా చెప్పమ్మా. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా, తను మిస్ వైజాగ్. మెస్ వైజాగ్ హోటల్ ఏమైనా పెట్టారేంట్రా? అక్క మిస్ వైజాగ్ అట, అంటే వైజాగ్ అంతటికి పెద్ద అందగత్త. ఇక చూడండి, అనవసరంగా నా బ్రతుకులో నిప్పులు పోయికండి. ఇప్పుడు నాకు ఇచ్చే కూలి కంటే మీరు ఎంత ఎక్కువ ఇస్తారో చెప్పండి. హీస్ టేకింగ్ మోర్, దిల్ మాంగే మోర్. ఒక్క రోజుకి 1000 రూపాయలు ఇస్తాను. రోజుకు 1000 రూపాయలా? ఏందయ్యా 1000 రూపాయలు ఇస్తానంటుంది? ఏం పని సిస్టర్? పెద్ద పనే ఉండదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి నేను చెప్పినట్టు నడిస్తే చాలు. ఓ. దానికి 1000 రూపాయలు ఇచ్చేది. ఇటు అటు నడవడానికి డబ్బులు ఇస్తారా? రోజంతా కష్టపడితే 100 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తున్నారు. అదేనయ్యా, టీవీలో అమ్మాయిలు సగం బట్టలు వేసుకుని నడుస్తారే, అదే ఇది. ఫ్యాషన్ టీవీయా? ఏం సండాలమో ఏంటో, ఆ లౌద్దునికి డబ్బులు ఇస్తే సరి. 1000 రూపాయలు. ఏయ్, అల్లుడు గారు వస్తున్నారు, కొంచెం కూడా మర్యాద లేకుండా కూర్చున్నాను. ఎవరా పైకి? నానా, ఇతను నమస్కారం అండి. అమ్మా, అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. హౌస్ మేట్ సెలక్షన్. బ్రహ్మాండం బ్రహ్మాండం. థ్యాంక్ యూ డాడ్. ఓకే అలావుద్దీన్, నువ్వు డాడీతో మాట్లాడుతుండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే డాడ్. బాబు, ఈ ప్యాంటు కుడుతుంటే సగంలోనే లాక్కొచ్చావా? ఇదే ఇప్పుడు లేటెస్ట్ స్టైల్. మీరు ఈ పేదవాడి గుడిసికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏంటి సార్ ఇది? దీన్ని గుడిసె అంటారు? నేను 100 గుడిసెల మధ్య ఉంటున్నాను. విన్నావా? 100 గుడిసెలంటే 100 బంగ్లాలని అర్థం. ఎంత వినేమో చూసావా? ముందు అల్లుడు గారికి తాగడానికి ఏం కావాలో అడగండి. బాబు, ఏం తీసుకుంటారు? చేనటి ఇండియా టీ అన్నా పర్వాలేదు, చైనా టీ అంటే నేను ఎక్కడ పోనరా? మన 5 స్టార్ హోటల్లో అడగగానే ఇచ్చేస్తాడే. చైనా నుంచి టీ తీసుకురావడం సాధ్యం కాదు. సరే, లేకపోయినా పర్లేదు. ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా? ఓ, చేసుకోండి చేసుకోండి. నీకు చెత్త ఫోన్ వద్దు. ఇదిగో బాబు. సోపు డబ్బాలా ఉంది. కొంచెం నంబర్ చేసిస్తారా? నెంబర్ వాళ్ళు పెద్ద కోటీశ్వరులు రా, పిఏలే నంబర్లు డైల్ చేసిస్తారు. నంబర్ చెప్పండి. 2420 420. 420 నొక్కు. ఏంటి నెంబర్ తెలుగులో చెప్తున్నాడు? భాషాభిమానంలే. రింగ్ అవుతోంది, ఇవ్వరా. ఫోన్ రింగ్ అవుతోంది సార్. ఫోన్ ఇంకెత్తరేటి? బాసు, గొప్ప అవకాశం. ఏం మాట్లాడుతున్నాడో విన్నారంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో, కెపాసిటీ ఏమిటో తెలుసుకోవచ్చు. గోడచారంటే నువ్వు. ఏంట్రా ఫోన్ ఎత్తడానికి ఇంత లేటా? ఎందుకంటే ఈ టెండూల్కర్ కి బ్యాట్ తీసుకోకపోతే కొట్టేలా ఉన్నాడు. ముందు మన టెండూల్కర్ ఫోన్ ఇవ్వు. అరవకండి. అలావుద్దీన్, బ్యాట్ ఎక్కడా? బ్యాట్ వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెప్పాను కదా. టెండూల్కర్ కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటాను. రారా పోరా అని మాట్లాడుతున్నాడు. టెండూల్కర్కి బ్యాటే కొనిస్తాడు, రారా పోరా అంటే ఏంటట? ఈసారైనా నేను చెప్పినట్టు ఆడరా. నువ్వు చెప్పినట్టు ఆడి గెలుస్తాను. ఇండియా టీమ్ లో గంగూలీ లేడుగా, నేను పంపిస్తానులే. ఈయన ఎలా చెప్తే అలా ఆడేటట్టున్నాడు రా టెండూల్కరు. ఇప్పుడు అర్థమైంది. టెండూల్కర్ వరల్డ్ రికార్డ్ రాసి నా అల్లుడా మజాక. అలా మీ నాన్నలో నీతో మాట్లాడాలంట, క్యూలో నుంచున్నారు. ఇదిగో మాట్లాడు. అలావుద్దీను, నాన్నని మాట్లాడుతున్నాను. పొద్దున్నుంచి నోరు అదోలా ఉంది. మంచి బిర్యానీ తినాలని ఉందయ్యా. నేను చెప్పానని చెప్పి మన 5 స్టార్ హోటల్కి వెళ్ళి బిర్యానీ తినండి. 5 బిర్యానీలు. ఇంటి భోజనం లేనట్టుంది. 3 పూట్ల 5 స్టార్ హోటల్ బిర్యానీనా? రాయల్ ఫ్యామిలీ రా మరి. మీదే? నీకేం కావాలి? 3 హెలికాప్టర్లు. మన మల్లికా శరావతికి 3 హెలికాప్టర్లు కావాలంట. నీకేం కావాలరా షిప్పా? సర్లే, ఎన్ని కంప్యూటర్లు, ఎన్ని షిప్లు, ఎన్ని హెలికాప్టర్లు కావాలి? 10 షిప్పులు, 15 హెలికాప్టర్లు. ఓకే ఓకే. 10 షిప్లు, 15 హెలికాప్టర్లా? హెలికాప్టరా? బాసు, నేను ఇంతవరకు హెలికాప్టర్ ఎక్కిందే లేదు. నన్ను రౌండ్ తీసుకెళ్ళమనండి. ఈ పెళ్ళి అడిగితే నీచంగా ఉండదు. పెళ్ళి అయిన తర్వాత ఎలాగో సగం హెలికాప్టర్లు మన ఇంటి ముందే ఉంటాయి కదా, అప్పుడు కావాలంటే తల రౌండ్ వెళ్ళచ్చు. నేను ఎప్పుడు ఎక్కలేదు. అన్ని వస్తువులు తీసేసుకున్నాం. ఈ బొమ్మలు కొట్టాడు డబ్బులు అడిగేలా ఉన్నాడే. అడక్క? అడుగుతున్నాడు అలావుద్దీన్. అయితే లాకర్ ఓపెన్ చేసి ఇవ్వు. లాకరా? ఏ లాకరు? ఒక సింగిల్ ఫోన్ చేసి బిర్యానీ దగ్గర నుంచి ఫ్లైట్ల దాకా కొనేస్తున్నాడంటే
నిజంగా నా అల్లుడు డబల్ బిల్ గేట్స్ రా. చేతిలో నోటు పెట్టులో ఓటు అన్నట్టుగా ఆ పెళ్లి ఇచ్చే డబ్బులు వెంటనే తీసుకొచ్చేయాలా? అందరూ వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఉండండి. బాసు ఎందుకు కన్నీళ్ళు కవరా? మా అల్లుడు కురిపించిన ఆనంద బాష్పాలు ఇండియాలో ఉన్న లాటరీలు అన్నింటిలోనూ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చినట్టుగా ఉందిరా. నేను నిర్ణయానికి వచ్చాను, వాళ్ళ ఇంట్లో ఇల్లరికప్పు మామూలు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. వస్తా. అలావుద్దీన్ డైలీ ఇలాగే తీసుకో. లవ్ లెటర్ చేతులు మారుతోంది. సూపర్ రా నువ్వు. ప్రీతి, వై డోంట్ యు ట్రై దిస్? నొప్పెడుతుందే. నాకు నొప్పెట్లేదే. నువ్వు మొరటుదానివే, నీకు గుచ్చినా నొప్పెట్టదు. నీకు ఏది బాగా నచ్చుతుందో రింగు గుచ్చేటప్పుడు దాన్ని తలుచుకో, నొప్పెట్టదు. ఓకే, ఐల్ ట్రై. నువ్విప్పుడు నచ్చిన దాన్ని తలుచుకో. ఓకే. ఏయ్, ఎలా ఉంది? హాయిగా ఉంది. ఏ నువ్వు దేన్ని తలుచుకున్నావే? నాకు నచ్చిన దాన్ని తలుచుకున్నాను. నచ్చినదన్నా నచ్చిన వాడినా. అల్లుడు గారిని తీసుకెళ్ళమంటే మురికివాడకి తీసుకొస్తున్నావేంట్రా? మీరు అడ్డదారిలో కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నట్టే ఇది అడ్డదారిలో మీ అల్లుడింటికి తీసుకెళ్తున్నాడు. కరెక్టేనా బ్రదర్? అదేం లేదు, స్ట్రైట్ గానే వస్తున్నాను. ఏవయ్యా డ్రైవరు, నీకు కొంచెం పొగరెక్కువ అనుకుంటాను. మీ యజమాని ఇంటికి తీసుకెళ్ళమంటే మీ ఇంటికి తీసుకొస్తావా? కంపు. అల్లావుద్దీన్ కలవాలన్నారుగా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకే ఓకే. చూడు బ్రదర్, అల్లావుద్దీన్ అనే మీ ఓనర్ని కలవాలి. అల్లావుద్దీన్ కలవాలా లేక ఈ కారు ఓనర్ని కలవాలా? ఏయ్, నా వల్ల కావడం లేదా. కూల్ డౌన్ బాస్, కూల్ డౌన్ కూల్ డౌన్. ఎందుకయ్యా మా బాస్ బుర్ర తింటావు? డీటెయిల్ గా చెప్తాను. ఈ కారే కాకుండా ఇంకా ఎన్నో కార్లకు ఓనర్ అయినా అల్లావుద్దీన్ కలవాలి. అయ్యయ్యో, బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఏయ్, మాకే బుర్ర హీట్ ఎక్కిందంటే నీకు బుర్ర హీట్ ఎక్కిందా? బాబు, అల్లావుద్దీన్ వస్తున్నాడు, అతన్ని అడగండి. అలా వాళ్ళ ఫ్యాషన్ షో పాప వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చేది మన అల్లావుద్దీనేనా? ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, అవునో కాదో తెలియకుండా హార్ట్ అటాక్ రాకూడదు కదా. పాడే బాసు బాసు అయ్యో, బాసు, ఎవడు రావాడు నా మొహం మీద ప్యాన్ నీళ్ళు తెలుతున్నాడు? లేవండి. అలా అంకుల్కి చేయనట్టు ఇవ్వు. నటుగా ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. మొదటిసారిగా మా పేటకు వచ్చారు. అల్లుడు, చైనా టీ అంటే చైనా నుంచి రాదు. ఎక్కడి నుంచి రాదు. ఓ గ్లాసు నీళ్ళలో కుక్కడు పాలు పోస్తే అదే చేయనట్టి. మన 5 స్టార్ హోటల్ స్పెషల్. అదిగో ఆరి వెధవలారా, ఇదే 5 స్టార్ హోటల్. అల్లావుద్దీన్, మన టెండూల్కర్ సెంచరీ కొట్టబోతున్నాడు. త్వరగా రా, అందరూ రండి. సెంచరీ కొట్టబోతున్నాడే. ఎరా, టెండూల్కర్ టీవీ పెట్లో ఆడతాడా లేకపోతే ఇక్కడికి వచ్చి ఆడతాడా? చిరంజీవి మరి రిలీజ్కి వచ్చినట్టు వచ్చారు. వీడా టెండూల్కర్? అయిపోయారు. చూడండి సార్, మా టెండూల్కర్నే 100 కొట్టాడు. సార్, ఈడే సార్ మా పేటకి టెండూల్కర్. ఈడు గొప్పోడు కావాలని ఆ హెలికాప్టర్ ఇచ్చి దీవించండి సార్. చప్పట్లు కొట్టండి. మీ చేతి ఏమంటారు? మ్యాచ్ ఇచ్చేయండి. ఈ హెలికాప్టరేనా? ఆ వేళ ఫోన్ లో చెప్పి అవును సార్. వచ్చింది. బాసు, ఈ హెలికాప్టర్ ఇంకా రౌండ్ కొట్టాలనుకున్నారు. ఇచ్చేయండి. మన జూనియర్ టెండూల్కర్ కి మన కళాశీపేట తరపున దీన్నే పూలదండగా వేస్తున్నాను. తప్పు చేశాను బాసు. గవర్నమెంట్ ఉద్యోగి విఆర్ఎస్ తీసుకున్నట్టు నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. తట్టుకోలేని భారంతో వెనక్కి విడిపోతున్నాను.
సార్ వీళ్ళంతా ముందు మా అమ్మాయితో తిరగడం మానే. నేను పోలేదు సార్, మీ అమ్మాయి రమ్మంది. రోజుకి 1000 రూపాయలు ఇస్తానంది. ఏంట్రా కూర్చోవు అనాథ కదా. అనాథ? నాన్న, అనాథ అంటే ఏంటి? వీడే ఒక పొరంబోకు, వాడి మాటలు పట్టించుకోకు. రేయ్, అనాథ అంటే ఏంటో తెలియదంట. ఓ 7-8 మందిని చంపి పారాయండి. ఈరోజు సాయంత్రం 10-15 మంది పిల్లలు ఆ అమ్మ నాన్న అని ఏడుస్తారు కదా, అప్పుడు తెలుసుకుంటాడు. వెళ్ళండి రా. గొడవలే వద్దన్నా, ఈ పేటలో ప్రశాంతంగా బతుకుతున్నాం. నా మాటని ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వేంట్రా చెప్పేది కదా దాదావా? కొట్టొద్దన్నా. కొడితే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? అల్లావుద్దీన్ ఏం చేయకండి, అల్లావుద్దీన్ వదిలేయండి, మీకు దండం పెడతానా. ఏయ్, కాలు దరిద్రపుతానా? మోసం చేస్తారు. ఏంటిది? ఎవరు మోసం చేశారు? కోటీశ్వరుడు కొడుకని చెప్పారుగా. అవును, కోటీశ్వరుడు అబ్బాయే. అల్లావుద్దీన్ తండ్రిలో ఒక తండ్రి పేరు వింటారా? చెప్పనా నీ పేరేంటి? కోటేశ్వరరావు. ఈ కోటీశ్వరుడు అబ్బాయే. ఇంకేం కావాలి? కొట్టండి 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 కొట్టండి, చూస్తారండి కొట్టండి కొట్టండి. వదిలేయండి. పడే. రేయ్, నిన్ను చంపకుండా వదిలింది నీ మీద జాలిపడి కాదు, మా అల్లావుద్దీన్ మాటకి కట్టుబడి. మా అబ్బాయిని అనాదంటావా? 100 మంది తల్లులు పెంచిన అల్లావుద్దీన్ దెబ్బ ఎట్టా ఉంటుందో తన్నులు తినని వాళ్ళు. మా అల్లావుద్దీన్ ఉన్నంత వరకు ఈ కళాసీపేటను ఎవ్వరు ఏమీ చేయలేరు రా, జ్ఞాపకం ఉంచుకో. వెళ్ళా. ఏమయ్యా, రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేస్తారా? ఎవరో? మేం గవర్నమెంట్ మోసం చేస్తున్నామా? మాకు బటర్ బిస్కెట్లు సాల్ట్ బిస్కెట్లే తెలుసు. ఎవడెవడో గోల్డ్ బిస్కెట్లు దాచిపెట్టుకుంటున్నాడు. వాళ్ళు గవర్నమెంట్ మోసం చేసేవాళ్ళు. వెళ్ళి వాళ్ళని అడగండి. ఏ బటర్ బిస్కెట్? రేషన్ కార్డులో ఆఫీసర్ సంతకం ఉంటుంది. ఆ అనాథ అల్లావుద్దీన్ పేరుంటుందా? అది మోసం కదా? మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారయ్యా? నేను, నా పెళ్ళము, మా అబ్బాయి అల్లావుద్దీన్. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారయ్యా? నేను, నా భార్య అల్లావుద్దీన్ తో కలిపి 8 మంది పిల్లలు. మీ కుటుంబంలో? అల్లావుద్దీన్ తో కలిపి మా కుటుంబంలో 5 మంది ఉన్నాం. అందరు రేషన్ కార్డులోనూ ఒకే పేరు రాసి ఎక్స్ట్రా రైసు కిరోసిన్ తీసుకుంటున్నారే, దానికి చట్ట ప్రకారం ఏ శిక్ష తెలుసా? మీకు రైసు కిరోసిన్ కరెక్ట్ గా రావాలనుకుంటే మీకు అల్లావుద్దీన్కి ఎటువంటి సంబంధం లేదని మాకు రాసివ్వండి. లేదంటే మీ అందరు రేషన్ కార్డులు సీజ్ చేస్తాం. జాగ్రత్త. రేయ్, నిన్ను చంపకుండా వదిలింది నీ మీద జాలిపడి కాదు, మా అల్లావుద్దీన్ మాటకి కట్టుబడి. లేదంటే మీ అందరు రేషన్ కార్డులు సీజ్ చేస్తాం. జాగ్రత్త. రేయ్, నిన్ను చంపకుండా వదిలింది నీ మీద జాలిపడి కాదు, మా అల్లావుద్దీన్ మాటకి కట్టుబడి. జాగ్రత్త.
దానవీర సోరకన్న లెవెల్లో డైలాగులు చెప్పా ఇప్పుడు నోరు పెగలట్లేదా? రేషన్ కార్డులో అల్లావుద్దీన్ పేరు లేకుంటేనే మాకు సరుకులు ఇస్తామంటే అటువంటి రేషన్ కార్డులు మాకు అక్కర్లేదు. రండి. ఓరు పిచ్చినా వెళ్ళారా, రేషన్ కార్డులు ఉన్నప్పుడే అర్ధాకలతో చచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ అల్లావుద్దీన్ కోసం రేషన్ కార్డులు తగలేశారే, వస్తువులతో చావండి.